వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బ్రాహ్మణ తర్లలో 5K రన్ను ప్రారంభించిన మంత్రి. విజేతలకు డాక్టర్ సిద్రి అప్పలరాజు బహుమతుల ప్రదానం. అందరి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న తిప్పల. గాజువాకలో వైఎస్ఆర్ పెన్షన్లు పంపిణీ చేసిన నాగిరెడ్డి. మధురవాడలో రంగస్థల నాటక పోటీలు. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులు. మాడుగులలో తూర్పు కాపుల వన సమారాధన. కార్పొరేషన్ డైరెక్టర్ దంపతులకు ఘన సత్కారం. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణ తర్లలో న్యూ ఇయర్ సందర్భంగా హెల్పింగ్ వారియర్స్ భగత్ సింగ్ గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో పలాస PSCS అధ్యక్షుడు పైల చిట్టిబాబు పర్యవేక్షణలో రాష్ట్ర స్థాయి 5K రన్ను పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజు ప్రారంభించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రన్కు పచ్చజెండా ఊపిన మంత్రి రన్ నిర్వాహకులను అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఫిజికల్ డైరెక్టర్లను సత్కరించారు. పి తవిటయ్య, హరిబాబు, రామారావు, గజేంద్ర, మధుబాబు, S జోగారావు, పమ్మలోచనం, చంద్రశేఖర్, లోకేశ్వరరావు, ఎంపీపీ ఉంగ ప్రవీణ్, సాయి కృష్ణ, సర్పంచ్ పుష్పలత, ఎంపీటీసీ రమణమ్మ, ఉప సర్పంచ్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2022 ఈ మొదటి రోజున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అన్నారు. రోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుచేతంటే మాకు న్యూ ఇయర్ మొదటి రోజున ఎప్పుడు మా పాత పూజారులు ఇది చిట్టుబాబు, లేకపోతే మా కంటయ్య, మా ప్రసాద్ వీళ్ళే కనిపిస్తారు. ఈరోజు నాకు చాలా ఇష్టమైనటువంటి మా కుర్రవాళ్ళు, మా సోదరీమణులు, యువతీ యువకులందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగనే బ్రాహ్మణతర్ల గ్రామం వచ్చిన తర్వాత స్కూల్ అవర్లో పెట్టాం. పిల్లకాయలంతా అక్కడే ఉన్నారు. వెళ్దాము అంటే నడుచుకొని వచ్చినప్పుడు నాడు నేడు కింద స్కూల్కి చాలా నిధులు ఇప్పించాం. ఆ సమయంలో ఎలాగైనా దీన్ని పూర్తిగా బాగు చేయాలి, రాబోయే రోజుల్లో దీన్ని కాలేజీగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో దీనికి చాలా అత్యధికంగా నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తే ఆ ఫలాలు చాలా సంతోషంగా ఉన్నాయి. మరి ఎలాంటి ప్రసిద్ధిగా వచ్చిన ఈ బ్రాహ్మణ తర్ల హై స్కూల్ ఆవరణ నుంచి 10K రన్ 10 కిలోమీటర్ల పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయడానికి వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, ముఖ్యంగా అమ్మాయిలు కూడా వచ్చున్నారు. వీళ్ళందరూ దేవురు బయట నుంచి వచ్చిన వాళ్ళే 54 మెంబర్స్. మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు అలాగే అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసినటువంటి ఈ బ్రాహ్మణ తర్ల హెల్పింగ్ వారియర్స్ అండ్ భగత్ సింగ్ లైబ్రరీ యువకులు ఉన్నారా? వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు. బాబు, నరేష్, వేణు రండి, మీరు ముందుకు రండి. కుమార్, బాలు, అశోక్, ఆర్జే అండ్ మరి బ్రాహ్మణ తర్లలో ఉన్నటువంటి ప్రతి యువతీ యువకులకి, బ్రాహ్మణ తర్ల యువకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ మీ గ్రామ పెద్దలందరూ ఉన్నారు. అంటయ్య గారు, నారాయణ గారు, గంగాధర్ గారు, ప్రసాద్ గారు, నాగరాజు, శ్రీకాంత్, వీళ్ళంతా కూడా. మరి అలాగే పాలక మండలి సర్పంచ్, ఎంపీటీసీ, ముఖ్యంగా PSCS చైర్మన్ చిట్టుబాబు గారు, వీళ్ళంతా కూడా ఉన్నారు. మరి అలాగే మీకు సహాయం చేయడానికి వైద్య సిబ్బంది 108 నుంచి వచ్చారు. మీడియా మిత్రులు వచ్చారు. ముఖ్యంగా మీడియా మిత్రులకి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈ కార్యక్రమాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దీనికి మనందరినీ ఉత్సాహపరచడానికి పక్కనే ఉన్నటువంటి పూర్ణభద్ర గ్రామం నుంచి తప్పిటిగుళ్ళు గ్రూప్ కూడా వచ్చింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా స్కూల్ సిబ్బంది, HM గారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. మాస్టర్, మీరు పైకి రండి. ఈ రోజు కూడాను గొప్పగా
చెప్పవలసిన పని లేదు. ఏ రోజు ఇలాంటి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయలేకపోయాం. మీరు ఎలాగ చేస్తున్నారు అని అంటే అదే మేము చేస్తాము అని అన్నారు. చాలా సంతోషం. మా తరపు నుంచి, మా గ్రామ పెద్దల తరపు నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా మీకు ముందుండి నడిపించే బాధ్యత మీద మేము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంత చక్కనైనటువంటి కార్యక్రమము టోటల్ పీటీ టీచర్స్, గ్రామంలో ఉన్న పెద్దలు మీరంతా సహకరించినందుకు మీకు కూడాను ఈ నూతన సంవత్సర వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మైక్ సెట్ వారు కూడాను సహకారం చేశారు. దీంట్లో పోలీసు వారి సహకారం ఉన్నది, అధికారుల సహకారం ఉన్నది. అలాగే వైద్య 108 కానీ వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. స్థానిక టీఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద కొత్త లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన నాగిరెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే 30,094 మందికి పెన్షన్లు అందిస్తుండగా కొత్త ఏడాదిలో మరో 715 మందికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, కేబుల్ మూర్తి, ఇమ్రాన్, ఊరుకూటి చందు, భూపత్రాజు, సుజాత్తో పాటు ధర్మాల శ్రీను, దొడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు. 2019 ఏప్రిల్లో జరుగుతుంది అన్నప్పుడు 6 నెలల ముందు నేను కూడా 2,000 రూపాయలు చేస్తున్నానని 6 నెలలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు ఇచ్చిన సంగతి మనకు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నేను 3,000 వరకు కూడా తీసుకెళ్తాను, 2,000 రూపాయలతో నేను ముందు ఇచ్చిన మాట ప్రకారంగా స్టార్ట్ చేస్తూ ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటా పోతూ అలాగా 3,000 రూపాయల దాకా ఈ పెన్షన్ పెంచుతారని చెప్పారు. ఇవాళ 2,250 నుంచి ఈ 2.5 ఏళ్ళు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో 2,500 రూపాయల పెన్షన్ ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఈ పెన్షన్దారులందరికీ కూడా పెంచి బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని నింపినటువంటి మహానాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి. అమ్మా ఇదిగో నీ డబ్బులు మీ జగన్ సార్ ఇచ్చారని మనకి ఇస్తున్నారు. ఆయన మన ఫ్యామిలీ లాగా మనల్ని చూసుకుంటున్నారు, ఒక కుటుంబంలో. ఆయనకి ఎవరేమన్నా సరే మనం కూడా మేమున్నా మీ వెనకాలే సార్ అని చెప్పాలి మనందరం. ఆయన చేసిన మేలు మనం ఎవరూ మర్చిపోకూడదు. మన ఓట్ల ద్వారానే ఆయనకి ఎప్పుడు పైనే ఉంచాలి. ఆయన ఎప్పుడు గెలుపు విన్నింగ్ టీమ్ లోనే ఉండాలి మన జగన్ సార్. జీవీఎంసీ పరిధిలోని మధురవాడ శిల్పారామం కళా ప్రదర్శనలతో సందడిగా కనిపించింది. ఉత్తరాంధ్ర పౌరాణిక పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కళా ప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. నంది అవార్డు గ్రహీత వంకాయల మారుతి ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవీఎంసీ కమిషనర్ నల్లనయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 60 మంది రంగస్థల కళాకారులు అద్భుత ప్రదర్శనలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మధురవాడ రంగస్థల కళాకారుల ఐక్య సంఘం అధ్యక్షుడు పోతిన వెంకటరామారావు, పల్లె నాగభూషణం, అల్లాడ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ కడుపు నింపుతున్న రైతే దేశ అభ్యుదయానికి మూలమని, అందుచేత అందరూ అన్నదాతలను గౌరవించాలన్న నినాదంతో విశాఖపట్నం శ్రీహరిపురానికి చెందిన కొయ్యన నీలమోహన్ అనే యువకుడు దేశవ్యాప్త బైక్ యాత్ర ప్రారంభించాడు. కొత్త సంవత్సరం మొదటి రోజున యాత్రకు శ్రీకారం చుట్టిన నీలమోహన్ 500 రోజుల పాటు 121 కిలోమీటర్ల యాత్ర నిర్వహించనున్నారు. ఇది వరకు 115,000 బైక్ యాత్ర చేసి గిన్నిస్ బుక్ ఎక్కిన ఇతడు ఇప్పుడు ఆ మైలురాయిని దాటి రికార్డును తిరగరాయబోతున్నాడు. ప్రకృతి నిలయం కడియపులంక ఆహ్లాదాన్ని పంచే పచ్చపచ్చని పుష్పవనాలతో కూడిన కడియపులంక సందర్శకులను బాగా ఆకర్షిస్తుంది. ఇలాగే నర్సరీల యాజమాన్యాలు పండుగలు, పర్వదినాలు నాడు పుష్పాలు, మొక్కలను వివిధ ఆకృతుల్లో అలంకరించి శబాష్ అనిపించుకుంటారు. ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో సత్యదేవ నర్సరీ యజమాని పుల్లా సత్యనారాయణ తన నర్సరీలో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ అలంకరించిన పుష్పాలు, మొక్కలు అందరినీ అబ్బురపరిచాయి. తూర్పుగోదావరి జిల్లా నలుమూలలా విస్తరించిన జేఎల్టీవీ రెండో వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రేక్షకుల ఆదర అభిమానాలు మెండుగా ఉన్న జేఎల్టీవీ న్యూ ఇయర్ క్యాలెండర్ ఇంటింట వెలుగులు నింపుతోంది. గండేపల్లిలో జేఎల్టీవీ న్యూ ఇయర్ క్యాలెండర్ను ఎస్ఐ శోభన్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ కథనాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి జేఎల్టీవీ యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వైజాగ్ నగరంలో అంతర్జాతీయ శ్రేణి కీళ్ల మార్పిడి సంరక్షణ తీసుకొని రావాలనే లక్ష్యంతో డాక్టర్ ఐ సతీష్ రాజు ఓమ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో తుండి మార్పిడి శస్త్రచికిత్సల కోసం స్మిత్ అండ్ నెవ్యూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2021 వర్షన్ CORA సిస్టమ్ను ఆవిష్కరించారు. ఈ విధమైన సాంకేతిక వ్యవస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఆవిష్కరించడం ప్రథమమన్నారు. महाकाव्य नाटकादि प्रियं मूषिक वाहन मोदक प्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठ वामदेवादि वंदित महा మొట్టమొదటిసారిగా రోబోటిక్ మిషన్ ద్వారా
నీ రీప్లేస్మెంట్ అన్నది అతి తక్కువ ఖర్చుతో మన రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినందుకు ముందుగా డాక్టర్ సతీష్ రాజ్ గారికి, అలాగే మా సోదరులు అప్పిరెడ్డి గారికి, బార్ కౌన్సిల్ సభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, విచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషకరమైన విషయం, మరీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలకు, విశాఖపట్నం ప్రజలకు మరీ ఆనందకరమైన విషయం. ఈ రకంగా మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైనా ఒక హాస్పిటల్కి చిన్న జబ్బు మీద వెళ్తే అది ఎంత అవుతుందో తెలియని పరిస్థితి. ఈ రోజున అటువంటి పరిస్థితి లేకుండా దేశంలోని అతి తక్కువ ధరకు వైద్యం చేస్తూ, ఇప్పుడే డాక్టర్ సతీష్ రాజ్ గారు ఇందాక వివరించడం జరిగింది. ఈ 2.2 లక్షలు అనేది మొత్తం హాస్పిటల్లో జాయిన్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా అంతేగా సార్, మొత్తం అయ్యే ఖర్చు. ఇందులో డాక్టర్ ఫీజు ఉండొచ్చు, హాస్పిటల్లో ఖర్చులు ఉండొచ్చు, హోమ్ థియేటర్ ఖర్చులు ఉండొచ్చు, ఇవన్నీ కూడా. అలాగే భవిష్యత్తులో మరింత అప్గ్రేడ్ కావాలని ఒక నీ రీప్లేస్మెంట్లోనే కాకుండా మిగిలిన అన్ని విభాగాల్లోనూ కూడా విశాఖపట్నం ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి అతి తక్కువ ధరలకు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ఓమిని టీంని కోరుతా ఉన్నాం. ప్రపంచంలో అత్యాధునిక రోబోటిక్ మెషిన్ హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది యుఎస్ లో జనవరి 2021 లో లాంచ్ చేశారు. ఇది స్మిత్ అండ్ నెవ్యూ కంపెనీ తన ఓన్ రీసెర్చ్ ప్రొడక్ట్. అంతకుముందు రోబోటిక్ మెషిన్ అంటే చాలా పెద్దగా ఉండేది. ఆ మెషిన్ వాడటం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చేవి. కుడి కాలు నుంచి ఎడం కాలుకి మార్చేటప్పుడు ఆ పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్ కి షిఫ్ట్ చేసేటప్పుడు చాలా కష్టంగా అయ్యేది. దీన్ని దృష్టిలో పెట్టుకుని లాస్ట్ 5 years డెడికేటెడ్ రీసెర్చ్ తో ఈ కొరీ మెషిన్ కాంపాక్ట్ మెషిన్, హైలీ సెన్సిటివ్ మెషిన్, హైలీ యాక్యురేట్ మెషిన్ కింద దీన్ని తీసుకొచ్చారు. ఇది యుఎస్ లోనే ఫస్ట్ టైం జనవరి 2021 లో లాంచ్ అయింది. దీంతో మన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, తర్వాత వేరే ఆపరేషన్ థియేటర్ లో షిఫ్ట్ చేయగలగడం, అదే కాకుండా వేరే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయగలిగే పరిస్థితిని క్రియేట్ చేశారు. ఒకప్పుడు ఏదైతే 100 kgs 150 kgs ఉండే మెషిన్ 30 kgs కి తీసుకొచ్చి దాన్ని హైలీ కాంపాక్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ మెషిన్ మన అబ్బిరెడ్డి గారి డ్రీమ్, తర్వాత మా ఆర్థోపెడిక్ టీమ్ డ్రీమ్. మేము 7 ఆర్థోపెడిక్ సర్జన్స్ కలిసి పనిచేస్తాం డిఫరెంట్ ఫీల్డ్స్ లో. వీ వాంటెడ్ టు ద బెస్ట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఆర్థోపెడిక్స్ లోనేమో స్పోర్ట్స్ ఇంజరీ ఉంది, తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్స్ ఉంది, స్పైన్ సర్జరీస్ ఉన్నాయి, అలాగే అడ్వాన్స్ ట్రామా కేర్ ఉంది. ఇలా ఎన్నిటిలోని 7 ఆర్థోపెడిక్ సర్జన్స్ మేటి ఆర్థోపెడిక్ సర్వీసెస్ మన ఆంధ్ర, వైజాగ్ ప్రజలకి అందించాలని చెప్పేసి ఈ రోజు మేము కొరీ మెషిన్ లాంచ్ చేశాము. ఫ్యూచర్ లో మిగతా డిపార్ట్మెంట్స్ లో కూడా ఇటువంటి అత్యాధునిక పరికరాలు తీసుకొస్తామని, సర్వీస్ చేస్తామని మనం చేసుకుంటున్నాం. జీవీఎంసీ పరిధిలోని హైగ్రీవా డెవలపర్స్కు గత ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆరోపించారు. రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఎం ప్రవీణ్ గోపాల్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఏటి మహేష్లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అయ్యా మంత్రి గారు, మీరు ఎందుకు ఈ దొంగలిద్దరినీ కూర్చోబెట్టుకొని కమిషన్ దగ్గర పంచాయతీ పెట్టారు? ఇందులో మీకేం రావచ్చు? మీరు అనుమతులు క్యాన్సిల్ చేస్తున్నారా? మీరు అనుమతులు క్యాన్సిల్ చేస్తే మీరు వాళ్ళని పిలిచి ఎందుకు కూర్చోబెట్టుకొని మాట్లాడతారు మీరు సర్క్యూట్ హౌస్లో? సో దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ, ప్రభుత్వం పెద్దలు పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి దీని మీద ఎంక్వైరీ చేసి అవసరం అయితే మరి ఈ ల్యాండ్ ఎవరికి చెందాలో, లేదా గవర్నమెంట్ అవసరమైతే లాగించుకోండి. మీకు ఈ ప్రాజెక్ట్ మీరు కట్టలేకపోతే వీళ్ళెవరో అవి ఇవి చూపించి మీరు అమ్మేసుకుంటామంటే పద్ధతి ప్రకారంగా, గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అవన్నీ చేసిన తర్వాత మీరు అమ్ముకోండి. మరి ఏదైతే వృద్ధుడి యొక్క ఆశ్రమం ఉందో ఆ ఆశ్రమం కట్టాలి. కనీసం దానికి వెళ్ళడానికి రోడ్డు లేదు. అవి ప్లాట్లు ఇస్తారు, ఎలా ఉందో పేపర్ ప్లాట్లు చూపించారు అంతే సింపుల్ గా. ఉన్నాయా డిజైన్? ఆ డిజైన్ కాపీ వాట్సాప్ పెట్టేమన్నారు అందరికి.
అందువల్ల దయచేసి దీన్ని మీరందరూ కూడా మరొకసారి ప్రజల దృష్టికి తేవాలని చెప్పి కోరుతూ, ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తులకు కస్టడీగా ఉండాలి తప్పితే ఇటువంటి దొంగలకు మీరు సాయం చేస్తే రేపు ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వం నడుపుతున్న పెద్దలకి అపవాదం వస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ, ఈ ప్లాన్ చూడండి, ఆల్రెడీ ఇటువంటి ప్లాన్ వేసేసారు. ఎలా వేస్తారంటే కొండ చూస్తే కొండలాగే ఉంది. అక్కడ చిన్న ఎవరైతే హైగ్రేవా డెవలపర్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు కొంత లెవెల్ చేశారో, ఆ లెవెల్ చేసిన తర్వాత కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవడం అన్ని జరిగాయి. ఆ మధ్యలో ఈ పెద్దలు అతను డబ్బులు లేకపోవడం వల్ల సాయం చేస్తామనే ఉద్దేశంతో దూరి అతనికి 15 కోట్లు మేము అప్పించామనే ఉద్దేశంతో 15 కోట్లు అంటే ఈవేళ 300 కోట్ల ఆస్తి. విశాఖ జిల్లా మాడుగులలో తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధనుర్మాస వన సమారాధన ఉత్సాహభరితంగా జరిగింది. ఇక తూర్పు కాపు టౌన్ అధ్యక్షుడు పూడి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన వన సమారాధనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పు కాపు సంఘం డైరెక్టర్ గొల్లివిల్లి ప్రభావతి ఇతర ప్రజాప్రతినిధులను సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ తూర్పు కాపుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పారు. మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు, మాజీ సర్పంచ్ దంగేటి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి డైరెక్టర్ నేను ఉన్నటువంటి మీరందరూ కూడా ఎప్పుడైనా సరే లోన్లు కానీ ఏవైనా విజిట్ చెప్పేట్లు ఎవరికైనా ఏదైనా ఏదైనా సరే సమస్యలు ఉంటే నా వరకు తీసుకొచ్చినట్లయితే నేను రాష్ట్రానికి ఏ సమస్యలున్నా తీసుకెళ్లి అలాగే మనకి శ్రీకాంత్ గారు చైర్మన్ గారు ఉన్నారు, వారి ద్వారాగా మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరికీ కూడా సపోర్ట్ తో నేను తీసుకెళ్తానని జగన్మోహన్ రెడ్డి గారికి వారికి తీసుకెళ్తానని ఆదేశాల మేరకు, అలాగే ఈ లోన్లు కానీ ఏమైనా ఆటోకి ఏమైనా లోన్లు వస్తాయి తొందరలోని, ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మన మాడుగుల మండలానికి మాత్రం నేను ఇస్తానని సభాముఖంగా తెలియజేసుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ దుర్గాదేవి వర్తక సంఘం న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. గాజువాక నియోజకవర్గ పరిధిలో గల షీలానగర్లో వర్తక సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనమండలి డిప్యూటీ సీఎం రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. అంతకుముందు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ దుర్గాదేవి సెట్టుబజ్జీ వర్తక సంఘం వారి క్యాలెండర్ ఆవిష్కరణ, దాంతోపాటు స్వతంత్ర సమరయోధులు అయినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహానికి మరి అందరూ కూడా మరి పూలదండలతో ఘనంగా నివాళులు అర్పించినటువంటి సంఘం వారందరికీ కూడా, పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో స్వతంత్రం కోసం మరి ఈ రోజుల్లో మనం అందరం ఇంత స్వేచ్ఛగా, ఇంత ఆనందంగా, హ్యాపీగా ఉన్నామంటే నిజంగా వారి కష్టం ఇదంతా. అటువంటి మహానుభావుల యొక్క కష్టం ఈరోజు మనం ఫలాలు అనిపిస్తున్నాం. అందరం కూడా వాళ్ళని ఎప్పుడు కూడా పెద్దలను ఎప్పుడు స్మరించుకుంటూ గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు మనందరం కూడా కార్యక్రమం చేయడం, అదేవిధంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం, మరి యొక్క సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మా సంఘానికి కంపల్సరీగా మీరు ఏదైతే చెప్పారో గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి చెప్పి ఈ యొక్క సంఘానికి కంపల్సరీగా ఈ గాజువాకలో, ఎందుకంటే మనకు అవకాశం ఉంది కాబట్టి మనకి మా నాయకులు చెప్పిన బట్టి కొన్ని సంఘాలకు ఇక్కడ ప్లేసులు కేటాయించాలని చెప్పడం జరిగింది. అందులో కంపల్సరీగా సెట్టుబడి సంఘాలకు, ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు మన జరిగినటువంటి ఎలక్షన్లో మాకు బాగా సహకరించారు. ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కులం జోలికి వచ్చినప్పటికీ అందరం కలిసికట్టుగా ఉంటేనే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా మనకి విలువనిచ్చేది. తాతగారు ఆచరించింది అదే, మాకు నేర్పించింది అదే. అలా ఉంటేనే ఈ 5 కులాలు కలిసికట్టుగా ఉండాలని ఆయన ఒక జీవో తీసుకొని వస్తే, వేరువేరుగా ఉన్న ఆయన ఏదో ఒక పదవులు ఇస్తే చాలు అని ఈరోజు విడిపోయే స్టేజ్కి వచ్చారు. అలా చేయడం వల్ల ఎంతటి నష్టమో ఇప్పటికీ అర్థమవుతుంది.
నేను పార్టీలు కులాన్ని ముడి పెట్టట్లేదు కానీ ఒకటే చెప్తున్నాను, ఈ రోజు అందరూ కలిసి గట్టిగా ఉండాలని చెప్పి తాతగారు చెప్పిన జీవోకి ఈ రోజు తూట్లు పొడిచే సమయం అయిపోయింది. దయచేసి కలిసి గట్టిగా ఉందాం. ఏ పార్టీలైనా దిగి వస్తాయి, మనం కోరే కోరికలు న్యాయమైనవి ఖచ్చితంగా నెరవేరుస్తాయి. దానికి కావాల్సింది మనందరం కలిసి కట్టుగా ప్రయాణం చేయడమే. అటువంటి పరిస్థితిలో పార్టీలని పక్కన పెట్టి కులం గురించి అందరూ వస్తారు, దానికి ఎవరు పెద్దలు ఎవరు కాదంటారు. దయచేసి కలిసి కట్టుగా ముందుకెళ్దాం. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసి మీ అందరూ కూడా విచ్చేసి దీన్ని ఎన్ని సంవత్సరాలుగా ముందు కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న సంఘ పెద్దలందరికీ మరొకసారి మా కుటుంబం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. పెట్టినటువంటి మహానుభావుడు సంఘ వ్యవస్థాపకులు కీర్తి చేసుల దొమ్మోటి వెంకటరెడ్డి గారు 1920లో అమలాపురం దగ్గర బోనస్కూర్ గ్రామంలో కీర్తి చేసుల దొమ్మేటి వెంకటరెడ్డి గారు అప్పుడు రంగూరు నుంచి వచ్చి చెట్టి బలిజ అని కులానికి నామకరణం చేసి ఈ చెట్టి బలిజ సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు కీర్తి చేసులు దొమ్మేటి వెంకటరెడ్డి గారిని మరొక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వెంకటరెడ్డి గారు అయితే మీరు చిన్నవాళ్ళం కాదు, మాకు తెలియదు. లచ్చన్న గారి గురించి ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని, రెండవ మహానుభావుడు. నేను 1981లో రాజకీయాల్లోకి వచ్చి ఆ రోజుల్లో 76-79లో బీకం చదువుకుని 81లో కొత్తపేటలో ఎంఎస్ సుబ్బరాజు గారు పెట్టినటువంటి సర్పంచ్ క్యాండిడేట్ మీద ఇండిపెండెంట్ గా నేను పోటీ చేసి సంచలన విజయాన్ని సాధించాను 40 సంవత్సరాల క్రితం. గాజువాక 65వ వార్డు వాంబే కాలనీలో కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ధనుర్మాసం 3వ శనివారాన్ని పురస్కరించుకొని అన్న సమారాధన జరిగింది. కాండ్రేగుల సాంబశివరావు, దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన అన్న సమారాధనలు 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ ప్రారంభించారు. కాలనీ అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మంత్రి మంజుల, కాండ్రేగుల వరలక్ష్మి, నూకరత్నం, సత్యనారాయణ, రాము, పెంటకోట పైడ్రాజు, స్వాతి, కనక, పద్మ, సావిత్రి, చిన్నమ్మలు, కవిత, లక్ష్మి, కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి 65 వార్డు 76 వార్డు ప్రజలు కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అధ్యక్షుడు మంత్రి మంజుల గారికి, కుమారి గారికి, మరి సోదరి మనకు అన్ని రకాలుగా అన్నదానం కన్నా పిలిచినట్లే పలికి నీ ఉన్నానని అన్నట్టు బొడేటి ప్రసాద్ కుటుంబ సభ్యులకి వారు ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళు స్వాగతం చేసి అన్నదానం నిర్వహించి మొత్తం పూర్తి వాళ్ళు పెట్టుకున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సన్నారామ రాము గారికి, అలాగే పెంటకోట రాజు గారికి. ఇక్కడ ఈ రోజు అనుకోలేదు కానీ ఎవరైనా డబ్బులు ఇస్తారు, అన్ని ఇస్తారు. ఉదయం 5 గంటల నుంచి కూడా మంజుల గారితో పాటు దాదాపు 20 మంది స్థానికంగా ఉన్నటువంటి మహిళా సోదరి మనకి వారికి ఇప్పుడు కూడా వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే అన్ని దానాలు కానీ అన్నదానం నిన్న చెప్పడం ఈజీయే. ఉదయం వేసుకొని ఆడలు కూడా ఇంట్లో తెల్లవారు 6-7 గంటకాలు వచ్చి ఇప్పుడు దాదాపు 1000 మంది వరకు భోజనం సెల్ఫ్ సర్వీస్ అంటే ఎవరు కూడా హోటల్లో కాకుండా వంట మాస్ కాకుండా వాళ్ళంతా వాళ్ళ చేతి కలిపి కూడా దగ్గరుండి కూడా ప్రతి వారం కూడా చూపిస్తున్నారు. అని ఇక్కడ చేయి కలిపింది అక్కడ కలిపింది చెప్పి అయినా సరే ఉండిపోయినామని లేదు. స్వామికి సేవ చేయాలని భాగ్యంతో మీరు వస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉండి మహిళా సోదరి కుమారి అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే స్వామి సంకల్పం లేని ఏది లేదు. స్వామి అనుగ్రహం ఉండబట్టే నేను కూడా రాగలిగాను. అలాగే ఏపీఎస్సీ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా ఇందాక వచ్చారు, సత్యనారాయణ గారు, వారికి కూడా ప్రత్యేక అభినందనలు. స్వామి సంకల్పం ఉంటే ఏదైనా అనుగ్రహం అందరూ కలిసి చేయొచ్చు. అందరూ కూడా చెప్తారు స్వామి ఏదో మనిషి ఒక పువ్వు పెడితే అందరూ కలిపి దండ అవుతుందన్నట్టుగా ప్రతి ఒక్కరు వేళలు ఇచ్చిన వారు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది తప్ప ఎవరు ఇంత సొంతంగా పెట్టుకోవడానికి ఎవరు సొంతం లేదు, ఎవరు సొంత డబ్బులు కాదు. ప్రజలు ఇచ్చిన విరాళాలు కూడా చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఇక్కడ పల్లెటూరు ప్రాంతాలుగా వాతావరణం ఉన్నటువంటి వాంబే కాలనీ అంటే అట్టడుగు పేదవర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదవర్గాలందరూ నివసించే ప్రాంతంలో ఇక్కడ ఈ ఆలయం నిర్మించి తద్వారా కళ్యాణ మండపం కట్టి పేదవాళ్ళు కూడా ఇక్కడ అన్ని నిత్యం కూడా ట్రస్ట్గా పెట్టి అందరికీ అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ఇక్కడ కమిటీ వారు నిర్ణయించారు. ఆ కమిటీకి నా వంతు సహాయ సహకారం అందించి తప్ప ఇందులో నాకు గొప్పతనం లేదు, నా పాత్ర లేదు. ఆ వెంకన్న బాబు ఆశీస్సుతో నలుగురితో పాటు మేము రావడం తప్ప అంతకు మించి లేదు. కష్టం అంతా వాళ్ళది, పేరు అయితే మాకు వస్తుంది తప్ప కష్టపడేది అంతా మంజుల గారు వాళ్ళకి మహిళా సోదరి అందరూ కూడా అనినిత్యం కూడా ఇక్కడ పనిచేస్తున్నట్టు వారికి నిజంగా మనం హృదయపూర్వక అభినందన తెలియజేయాలి. ఎందుకంటే కష్టపడి ప్రతిరోజు మాటలు చెప్పడం ఈజీయే, మాట్లాడడం ఈజీయే, కానీ పనిచేయడం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ కనీసం ఉప్పు లేకపోయినా మనం తినలేము. ప్రతిదీ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారం అందించిన వాళ్ళు ప్రతి ఒక్కరు మరొకసారి అందరూ కూడా ప్రత్యేకంగా ఆ హృదయపూర్వక తెలియజేస్తూ ఆ వెంకటస్వామి లక్ష్మీనరసింహ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటాను. గాజువాక 5వ వార్డులో వాంబే కాలనీ కొండ పర్వతం పైన వెలిసిన తండ్రి వైకుంఠనాథుడు మరి కూర్మ అవతారంలో మనకి దర్శనమిస్తూ నిత్యం ఉత్తర దూరంలో దర్శనమిస్తున్న
ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మరి ధనుర్మాసంలో ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం పెడతాము. అలాగే ఈ ధనుర్మాసం 3వ వారం మరి కొత్త సంవత్సరం పూట కూడా మరి ఇక్కడ భోజనం కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య దాతలు మరి విచ్చేసి ఈ రోజు అయినా భోజనం ఖర్చు మేము పెట్టుకుంటామండి అలాగనుకొని మరి ప్రసాద్ గారు అలాగే సాంబశివ గారు మరి మాకొచ్చి పిలుపునివ్వడం జరిగింది. అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటేనే మనం ఏ కార్యక్రమాన్ని చేయగలం. దేవుడి తాలూకా అనుగ్రహం లేకపోతే మనం ఏం చెయ్యాలన్నా సరే అడుగు పెట్టలేం. అంతటి మహమైన కార్యక్రమం అన్ని దానముల కంట అన్నదానం ఎన్నన్నారు. ఇలాంటి అన్నదానానికి మరి ఇలా ఈ వారం ఖర్చు మొత్తం పెట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామి కృపకి పాక్తులు అవుతారని మరి ఆ తండ్రి సాక్షాత్ వెలిసిన తండ్రి మనం పిలిపినిచ్చినా రాలేము. ఆ తండ్రి సంకల్పం ఉంటేనే ఇక్కడ దర్శనం అవుతుంది. అంతటి స్వచ్ఛమైన తండ్రి వెంకటేశ్వర స్వామి ఇలాంటి కార్యక్రమానికి సపోర్ట్ చేసినందుకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ అలాగే ఈ ఆలయం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నేను ముందుండి నడుస్తున్నానంటే దొడ్రామణ గారి సపోర్టు సహకారం కూడా మాకు ఎంతగానో మీకెందుకు అదే అవుతుందని గుడి ప్రతి విషయంలోనూ కూడా మాకు వెన్ను తట్టి నడిపిస్తున్న దొడ్రామణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చాలా మంది దాతలు గుడికి విరాళంగా ఇచ్చారు. అలాగే ఈ వారం అయ్యి ఖర్చు కూడా వచ్చే వారానికి కూడా మేము పెట్టుకుంటామండి మరొక దాత రావడం జరిగింది. మరి ఆ వెంకటేశ్వర స్వామి లీలలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఆ భగవంతుడి కృపకి పాక్తులవుతామని తెలియచేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రాహ్మణ తర్లలో 5K రన్ను ప్రారంభించిన మంత్రి. విజేతలకు డాక్టర్ సుబ్రి అప్పలరాజు బహుమతుల ప్రదానం. అందరి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న తిప్పల. గాజువాకలో వైఎస్ఆర్ పెన్షన్లు పంపిణీ చేసిన నాగిరెడ్డి. మధురవాడలో రంగస్థల నాటక పోటీలు. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులు. మాడుగులలో తూర్పు కాపుల వన సమారాధన. కార్పొరేషన్ డైరెక్టర్ దంపతులకు ఘన సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే JLTV న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.